కమిటీ కుర్రాళ్ళు మన ఆగస్టు 9న శుక్రవారం రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి నిహారిక కొనదెల. అదే మన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురే మన నిహారిక కొనదెల తీసిన మొట్టమొదటి సినిమా. ఇంతకుముందు తను ఓటీటీలో యూట్యూబ్లో చిన్న 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 సినిమాలు తీసుకునేది. మొదటి సినిమా అంటే తను ఈ మధ్య పెళ్ళయింది, విడాకులు అయినాయి. సో ఫ్యామిలీ కొద్దిగా డిప్రెషన్లో ఉందనుకుని ప్రొడ్యూస్ చేయించారేమో 10 కోట్లు ఇచ్చి, లేకుంటే 10 కోట్లు నిహారిక దగ్గర ఎక్కడివి. ఇక సినిమా అంటే ఫస్ట్ టీజరు, పాటలు, ట్రైలర్ వచ్చినప్పుడు నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎందుకంటే అంత కొత్త వాళ్ళతో తీసిన తను. ఒక సాయి కుమార్ కనపడ్డాడు అండ్ శ్రీలక్ష్మి, వీళ్ళిద్దరు అండ్ గోపరాజు రమణ, వీళ్ళ ముగ్గురు కనపడ్డారు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే ప్యారలల్గా ఈ సినిమాతో పాటుగా ఇంకో సినిమా గోదావరి గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్లో మేము ఫ్రెండ్స్ అండి అని ఇంకో సినిమా గీతా ఆర్ట్స్ 2 మన బన్నీవాసు, మన అల్లు అరవింద్ సమర్పించు, మన జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, ఆ సినిమా పాటలు, ఆ సినిమా టీజరు, ట్రైలర్ అవి నాకు బాగా నచ్చాయి కామెడీగా. ఈ సినిమా నాకు సీరియస్గా అనిపించింది, అందుకు పట్టించుకోలేదు. ఇక శుక్రవారం రిలీజ్ అయినప్పుడు నేను ఆ రోజు మన మురారి రిలీజ్ అయ్యేసరికి ఆ సినిమా చూశాను. దీన్ని పట్టించుకోలేదు. కానీ సాయంత్రం కల్లా నాకు వచ్చిన రివ్యూస్ కానీ అందరూ చాలా బాగుంది అన్నారు ఈ కమిటీ కుర్రాళ్ళు. సరేలే అనుకున్నాను. శనివారం వచ్చేసి నేను నెట్ఫ్లిక్స్లో తాప్సీది సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్లో, ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబా అని, ఆ సినిమా చూసి పట్టించుకోలేదు కమిటీ కుర్రాళ్ళని. కానీ కమిటీ కుర్రాళ్ళది సక్సెస్ మీట్ జరిగింది శనివారము. ఆ సక్సెస్ మీట్లో చాలామంది జర్నలిస్టులు కానీ అందరు కానీ చాలా పొగిడారు ఈ సినిమాని, చాలా ఎమోషనల్ అయ్యాం అది ఇది అంటే. సరే అని ఈరోజు సండే చూశాను సినిమాని, కమిటీ కుర్రాళ్ళు సినిమాని. చూస్తే మొదటి అరగంట పాటు నాకు అంటే అందరు కొత్త వాళ్ళే, 11 మంది కొత్త యాక్టర్లు, 4 కొత్త అమ్మాయిలు. సో అందరు కొత్త వాళ్ళే. సినిమా మొదటి అరగంట పాటు అంటే పెద్దగా ఏమనిపించలేదు. అంటే ఈ సినిమా 2000 సంవత్సరం అన్నట్టు చూపించారు. అంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలందరూ అంటే ఈ 11 మంది చిన్నప్పుడు చేసే అల్లర్లు, ఆ 2000 సంవత్సరం 90s కిడ్స్కి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపించుకుంటూ వచ్చారు. ఏం పెద్దగా అనిపించలేదు, ఏదో మామూలుగా ఉంది. కొద్దిగా హ్యాపీ డేస్ లాగా అనిపించింది. హ్యాపీ డేస్, శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లాగా పాటలు, ఆ సౌండింగ్ అంతా ఒక అరగంట పాటు అలాగే వెళ్ళింది. ఆ తర్వాత వచ్చింది ఫస్ట్ ఒక ట్విస్ట్ లాంటిది, ఈ కాస్ట్లు రిజర్వేషన్ సిస్టమ్ మీద. అక్కడి నుంచి సినిమా ఒక అరగంట పాటు చాలా ఏమంటారు టెన్స్గా వెళ్ళింది. ఒక అరగంట పాటు ఇంటర్వెల్ దాకా అసలు భలే అనిపించింది. ఎందుకంటే ఈ సెన్సిటివ్ సబ్జెక్టు కాస్ట్లు, ఈ రిజర్వేషన్లు అనేది నాకు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక 20 ఏళ్ళు వచ్చే వరకు ఈ కాస్ట్ల గురించి తెలియదు. నాకు 10th క్లాస్ అయ్యేంత వరకు నాకు కూడా తెలియదు ఈ కాస్ట్ సిస్టమ్ గురించి. మతాల గురించి తెలుసు చిన్నప్పటి నుంచి, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేది తెలిసిపోతుంది, 10 ఏళ్ళకి తెలిసిపోతుంది మనకు. కానీ హిందువుల్లోనే ఎన్ని కులాలు ఉన్నాయనే విషయం తెలియదు నాకు. 10th నాకు వచ్చిన మార్కులను బట్టి ఇంటర్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే మొట్టమొదటిసారి నాకు వచ్చిన మార్కులకి నాకు రావాల్సిన గ్రూప్ రాలేదు, వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. నాకు వేరే గ్రూప్లో రావచ్చు నా కేటగిరీ వల్ల అనేది అప్పుడు తెలిసింది. సో ఇప్పటికీ నాకు తెలియదు కులాల గురించి పూర్తిగా 100% తెలియదు నాకు. ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక అప్పుడు అర్థమైంది నాకు చాలా మటుకు. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వీళ్ళందరూ అంటే కమ్మ కులం ఒకటి ఉందని, వాళ్ళంతా ఆ కమ్మ కులం అనేసి, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ కాపు కులం అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మాది రాయలసీమ కాబట్టి నాకు తెలిసిన కులం ఒకటే, రెడ్లో ఒకటే తెలుసు నాకు. ఇప్పటికీ డౌట్, చౌదరీలు, నాయుడులు అందరూ ఏ కులం కిందకి వస్తారో నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. సో ఈ సినిమాలో ఆ టాపిక్ టచ్ చేశారు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సినిమాలో మొత్తం గోదావరి జిల్లాలో తీశారు. ఏదో ఊరు అది మనకి కోనసీమ ప్రాంతంలో తీశారు పచ్చగా. అంటే అక్కడ 12 ఏళ్ళకు ఒకసారి జాతర అన్నట్టు పెట్టుకున్నారు. వీళ్ళు చిన్నప్పుడు అంటే హీరోలందరూ 10 ఏళ్ళ లోపు ఉన్నప్పుడు ఒక జాతర, మరి వాళ్ళు ఒక 20 ఏళ్ళు అంటే ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక జాతర, మళ్ళీ 12 ఏళ్ళకు అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు ఇంకో జాతర, 3 రకాలుగా చూపించారనమాట, 3 జాతరలు. సో మొదటి జాతర మనకు పరిచయం చేస్తారు, రెండో జాతరలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మూడో జాతర ఎలా జరిపించారనేది సినిమా. ఇక ఫస్ట్ హాఫ్లో అది చెప్పాను కదా, మొదటి అరగంట ఏదో 90ల కాలం నాటి 2000 సంవత్సరం నాటి పిల్లల లైఫ్ స్టైలు అవన్నీ చూపించారు. అది ఒక ఫీల్ గుడ్. కానీ
ఆ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన రెండవ అరగంట మాత్రం అద్భుతంగా అనిపించింది నాకు. డైరెక్టర్ అసలు భలే తీశాడు అనిపించింది, అందరూ భలే చేశాడు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో ఇక మొదటి అరగంట పాటు ఇప్పుడు జరుగుతున్న జాతర అంటే 2023-24 సంవత్సరం అనుకోవాలి, ఆ టైంలో జరుగుతున్న జాతరలో వీళ్ళందరూ మళ్ళీ ఎలా కలిశారు, ఏం జరిగింది అనేది చాలా ఎమోషనల్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. అసలు అంటే చాలా బాగా తీశాడు అనిపించింది. నేను కూడా చాలాసార్లు ఎమోషనల్ అయ్యా, ఎందుకంటే చాలామంది అంత కొత్త వాళ్ళు ఉన్నా కానీ మనం గుర్తుపట్టగలం. మన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు, అది ఊరైనా పల్లె అయినా సిటీ అయినా టౌన్ అయినా ప్రతి ఒక్కరికి 20 ఏళ్ళ వరకు ఉన్న ఫ్రెండ్స్ అన్నీ గుర్తొస్తాయి. అంటే కొంతమంది మనం అసలు ఫ్రెండ్స్ని పేర్లు పెట్టి పిలిచాం, కొంతమంది నిక్ నేమ్స్తో పిలుస్తాం, మన ముద్దు పేర్లు లాంటివి. ఇలా ఆత్రం అనే పేరు మా ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా ఒకరికి ఉంది, ఆత్రం అనేసి. ఇలా ఈ సినిమాలో బ్రిటిష్ అని ఇలా చాలా చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది గుర్తుండిపోతారు కొన్ని క్యారెక్టర్లు, ఎస్పెషల్లీ అంటే హీరో అనుకోవాలి శివ అనే క్యారెక్టరు, ఇక విలన్ లాంటి క్యారెక్టర్తో సుబ్బు అనే క్యారెక్టరు, బ్రిటిష్ అనే కామెడీ క్యారెక్టరు, ఆత్రం అనే కామెడీ క్యారెక్టరు, ఇంకా పెద్దోడు అనే అసలు మంచి క్యారెక్టర్ పెద్దోడు. కానీ ఇలా కొన్ని పాత్రలు పోతాయి. ఇక మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో డైరెక్టరు అంటే వీళ్ళని సేమ్ యాక్టర్లని 20 ఏళ్ళప్పుడు ఎలా చూపించాడు అంటే చాలా యంగ్గా చూపిస్తాడు, 30 ఏళ్ళు వచ్చాక చూపించినప్పుడు అసలు గుర్తుపట్టలేం వాళ్ళని, అసలు వాళ్ళు వీళ్ళు ఒకటేనా అనిపించింది. అంత బాగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. బాడీ లాంగ్వేజ్ అంటే బాడీలు కానీ అంటే గడ్డాలు మీసాలు తీయడం ఒకటైతే బాడీని కూడా అంత స్లిమ్గా 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు, 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నారో అలా చూపించారు. అసలు అది అద్భుతం అనిపించింది. ఇక అంటే సినిమా మొత్తం 2.5 గంటల్లో ఫస్ట్ హాఫ్లో సెకండ్ అరగంట, సెకండ్ హాఫ్లో మొదటి అరగంట అద్భుతంగా అనిపించింది. లాస్ట్ అరగంట మాత్రం కొంచెం ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేదంటే మెయిన్ సినిమా అయిపోతుంది, 2.5 గంట సినిమాలో 1.5 గంట పాటు సినిమా అద్భుతంగా ఉంది నాకు. మొదటి అరగంట ఓకే, లాస్ట్ అరగంట మాత్రం అనవసరం అనిపించింది సినిమా నాకు. ఎలక్షన్స్ పెట్టి అంటే ఇంకా నిహారిక మన మెగా ఫ్యామిలీ కాబట్టి కొంచెం జనసేన మన పవన్ కళ్యాణ్కి సపోర్టివ్గా తీసినట్టు అనిపించింది నాకు. సినిమా మొత్తంలో అక్కడక్కడ వైసీపీ గవర్నమెంట్ మీద గుంతలు బాలేవు, రోడ్లు బాలేవు, పింఛన్లు ఇలాంటి టాప్ సబ్జెక్టు లైట్గా టచ్ చేశారు. లాస్ట్లో అరగంట పాటు అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా 2019లో, అవి చూపించారనమాట. అంటే ఓడిపోవడం, ఎలా ఓడిపోయాడు, తిరిగి ఫ్యూచర్లో గెలుస్తాడు అని. అంటే ఈ సినిమాని అనుకోలేదు వాళ్ళు ఇంత లేట్గా రిలీజ్ అవుతుందని, వాళ్ళు ముందే రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఆ తర్వాత రిలీజ్ అయింది సినిమా. అంటే ఒక అరగంట మాత్రం జనసేనకి అనుకూలంగా తీశారు లాస్ట్ అరగంట. అనవసరం సినిమా యాక్చువల్గా అక్కడ ఎలక్షన్స్ లేకపోయినా 2 గంటలకే సినిమా ఎండ్ చేసినా సినిమా అద్భుతంగా ఉండేది. ఆ ఫీల్తో బయటకు వచ్చేవాళ్ళం. ఆ అరగంట ఇంకా వేస్ట్ అనిపించింది నాకు. అది మొత్తానికి నాకైతే సినిమా నచ్చింది. ఎస్పెషల్లీ 1.5 గంట పాటు చాలా ఎమోషనల్ అయ్యాను నేను. ఎస్పెషల్లీ బలగం తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో వచ్చింది ఎమోషన్. చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు. ఒక సాయి కుమార్, ఏమి శ్రీలక్ష్మి కొంచెం అనుకున్న ఈమె కమెడియన్ ఎందుకు పెట్టుకున్నాను అనుకున్నా కానీ ఆమెకు డైలాగ్స్ ఏం పెట్టలేదు, ఉన్నవరకు ఆమె కూడా పర్లేదు. గోపరాజు రమణ కానీ సాయి కుమార్ కానీ ఇంకా చాలామంది పేర్లు తెలియదు మనకు, చాలా సినిమాలు చూసాం వాళ్ళని, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అదేమంటారు అతను ఉంటారు చాపను ఎత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తుంటారు అతని క్యారెక్టర్. కానీ అందరూ కొత్త యాక్టర్లు అందరూ భలే చేశారు. కొన్ని క్యారెక్టర్లు గుర్తుండిపోతాయి. ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ క్యారెక్టర్ కానీ అలా అన్ని మతాలు కూడా టచ్ చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియను, కులాలు, రాజకీయాలు అన్నీ టచ్ చేశారు. కానీ ఆలోచింపజేసేదగ్గ ఉంది సినిమా. ఏమో అనుకున్నా కానీ నిహారిక మంచి సబ్జెక్టే అనుకునింది, మంచి సబ్జెక్టే ప్రొడ్యూస్ చేసింది. ఆమెకు మంచి హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి, ప్లస్ పేరు రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఒక లాస్ట్ అరగంట మాత్రమే నాకు మింగుడు పడలేదు, అంటే అనవసరం అనిపించింది ఎలక్షన్స్ది. మిగతా 2.5 గంటల సినిమాలో చివరి అరగంట తీసేసి ఉత్త 2 గంటలకి సినిమా వదిలినా కానీ సినిమా అద్భుతంగా ఉండేది. మొదటి అరగంట ఇక నాస్టాలజీ అంటే గోదావరి జిల్లాలో చేసే ఆ ఏజ్లో చేసే అల్లర్లు అవన్నీ ఉన్నాయి. కొంచెం అక్కడ ఈ భోగం డ్యాన్సులు, 20 ఏళ్ళప్పుడు పిల్లలు 10th క్లాస్ ఇంటర్ క్లాస్లో మగ పిల్లలు కొద్దిగా కొద్దిగా షకీలా సినిమాలు, కొద్దిగా సెక్స్ గురించి క్యూరియాసిటీ, ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడవచ్చు ఫ్యామిలీస్తో చూస్తున్నప్పుడు. బట్ ఓకే, సినిమాలో కామెడీగా వెళ్ళిపోతాయి కాబట్టి ఓకే. ఇక పాటలు చాలా ఉన్నాయి సినిమాలో. పాటలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు అయిపోతున్నాయో అర్థం కాదు. 10-12 పాటలు ఉన్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అంట, మన హనుమాన్లో 1-2 పాటలకు మ్యూజిక్ చేశాడు అతను. చాలా బాగా అనిపించింది. సౌండింగ్ కొంచెం హ్యాపీ డేస్ సాంగ్స్ లాగా అనిపించింది. కానీ
అసలు అద్భుతంగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్. అది మాత్రం అసలు చాలా న్యాచురల్గా తీశారు. చాలా ఉత్కంఠభరితంగా చూస్తాం మనం కూడా. అక్కడ వచ్చే ట్విస్ట్ కానీ, అబ్బా విశ్రాంతిగా కార్డు పడేటప్పుడు వచ్చే సీన్లు కానీ చాలా అద్భుతంగా, చాలా ఎమోషనల్ చేశాడు సినిమాని. డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు, చాలా బాగా తీశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని రకాలుగా సినిమా గుడ్. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఆ లాస్ట్ అరగంట ఎలక్షన్స్ లేకపోయింటే 4 ఇవ్వాలి యాక్చువల్లీ ఈ సినిమాకు. ఆ అరగంట వల్ల కొద్దిగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. సినిమా వాళ్ళదే కాబట్టి పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా. లేకపోయింటే సినిమా అద్భుతం అసలు. ఖచ్చితంగా చూడండి. ఈ కమిటీ కుర్రాళ్ళు నేను ఏమో అనుకున్నా, కానీ సినిమా మాత్రం చాలా బాగా తీశారు. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అందరు యాక్టర్లకి చాలా బాగా తీశారు. ఒక 10 కోట్లలో ఈ రేంజ్ సినిమా అంటే, మనకు ఇలాంటి సినిమాలు మనము మలయాళంలో చూస్తుంటాం. మంజుమల్ బాయ్స్ అని రీసెంట్గా వచ్చింది. సో మనం కూడా తీయగలమని ప్రూవ్ చేశారు. ఏమంటే మంజుమల్ బాయ్స్ రియల్ స్టోరీ, ఇది ఫిక్షనల్ స్టోరీ అయినా కానీ అద్భుతంగా వచ్చింది. సో ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని. ఎందుకంటే ఇంకా 3 రోజుల తర్వాత మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి. సో దీన్ని మర్చిపోతాం మనము. ఒకవేళ థియేటర్లో మిస్ అయినా రేపొద్దున ఓటీటీలో వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో చూడండి థియేటర్లో వెళ్ళి. మగవాళ్ళు ఎస్పెషల్లీ అబ్బాయిలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు థరోగా. ఇక ఆల్రెడీ ఫ్రెండ్స్కి ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు అన్నీ గుర్తు చేసి ఎప్పుడప్పుడు ఊరికి వెళ్దామా, ఎప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కలుద్దామా, ఎప్పుడప్పుడు సిట్టింగ్ వేద్దామా అని వస్తుంది. సో అది అందులో స్లాంగ్ కూడా, గోదావరి స్లాంగ్ అనేది చాలా సినిమాల్లో మిస్ అయ్యాను నేను. అప్పుడప్పుడు ఈవి సత్యనారాయణ సినిమాల్లో గోదావరి స్లాంగ్ బాగా వినపడేది. ఆ తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలు స్టార్ట్ అయ్యి రాయలసీమ స్లాంగ్ ఎక్కువైంది. ఈ మధ్య తెలంగాణ సపరేట్ అయ్యాక తెలంగాణ స్లాంగ్ ఎక్కువైంది సినిమాల్లో. మళ్ళీ ఇప్పుడు గోదావరి స్లాంగ్తో అథెంటిక్గా అనిపించింది. అసలు చాలా న్యాచురల్ సినిమా కమిటీ కుర్రాళ్ళు. సో ఖచ్చితంగా చూడండి. నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో విజిట్ చేయలేదు, బట్ సినిమాల ద్వారానే తెలుసు. ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళాలి ఆ పక్కకి. నాకు ఇలాంటి సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. సో అది మన నిహారిక కొనిదెల మంచి సినిమా తీసింది, కమిటీ కుర్రాళ్ళు అని. యదువంశీ డైరెక్టర్. ఇంకా మిగతా యాక్టర్ల పేర్లు తెలియదు నాకు. 11 మంది కొత్త యాక్టర్లు, 4 కొత్త అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు. అందులో ఒక అమ్మాయి కన్నడ అమ్మాయి, 3 తెలుగు వాళ్ళే. మ్యూజిక్ అనుదీప్ దేవ్, ఇక సాయి కుమారు, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, ఇంకా చాలామంది మన తెలుగు యాక్టర్లు ఉన్నారు. చాలా బాగా పచ్చ తెలుగు సినిమా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు కమిటీ కుర్రాళ్ళు. ఓకే, బాయ్.